शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशमनेकदन्तं भक्तानाम् एकदन्तं उपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओं। విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం రాశి ఫలాలకు స్వాగతం. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక ఈ వారం గ్రహస్థితి ఒకసారి చూసుకున్నట్టయితే వృషభ, మిథున, కర్కాటక, సింహాల్లో చంద్ర సంచారం. గురు శుక్రులు ఇద్దరు కూడా మిథున రాశిలో ఉన్నారు. శుక్రుడు వచ్చేసి వార మధ్యంలో 21వ తారీఖు కర్కాటక రాశి 4వ స్థానంలోకి వెళ్తున్నాడు. కర్కాటక రాశిలోకి వెళ్తున్నాడు. ఇక బుధుడు రవులు గత వారం కలిసి ఉండే కర్కాటక రాశిలోంచి రవి స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలోకి వెళ్తున్నాడు. కేతు సాంగత్యాన్ని పొందుతున్నాడు. ఇక కుజుడు కన్యా రాశిలో అలాగే ఉన్నాడు. రాహు కుంభరాశి, మీనరాశిలో శని ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ వారం ద్వాదశ రాశుల యొక్క మేషరాశి ఫలితాలు. ఈ వారం మేషరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల్లో చంద్ర సంచారం. అలాగే తృతీయంలో బృహస్పతి ఉన్నాడు, శుక్రుడు ఉన్నారు. తృతీయంలోంచి చతుర్థంలోకి శుక్రుడు వార మధ్యంలో వెళ్తున్నాడు 21వ తారీఖు. ఇక బుధరవులిద్దరూ కూడా మనకు కర్కాటక రాశిలో ఉండే వార ప్రారంభం మొదటి రోజే రవి పంచమ స్థానంలోకి స్వక్షేత్రంలోకి వెళ్తున్నాడు. కేతు అలాగే 5వ స్థానంలో కేతు ఉన్నాడు. 6వ స్థానంలో కుజుడు, ఏకాదశంలో రాహు, ద్వాదశంలో శని సంచారం అనేది మనకు గోచరిస్తుంది. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా ముఖ్యంగా ఈ మేషరాశి వారికి రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు 6వ స్థానంలో ఉన్నాడు. ఇది మిశ్రమమైన ఫలితాలను గోచరిస్తుంది. ఏ విషయంలో అయినా కూడా కొంత శత్రుబాధ వల్ల, చుట్టూ ఉన్న వాళ్ళ వ్యతిరేకత వల్ల, అలాగే ఏ పని చేసినా కూడా ఆలస్యం అవడం వల్ల కొంత మానసిక సంఘర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో కొంత తడబాటు కూడా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ముఖ్యంగా చుట్టూ ఉన్న వాళ్ళతో వైరం అనేది పెరుగుతుంది. ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆర్థికపరమైన విషయాలలో ప్రస్తుతం శుక్రుడు చతుర్థంలోకి వెళ్తున్నాడు. దానివల్ల కొంత ఆర్థిక అభివృద్ధి కూడా బాగుంటుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఇక ఏదైనా మీకు రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే కూడా అది చేతికి అందే అవకాశం సూచిస్తుంది. కుటుంబపరమైన విషయాలలో శుభవార్తలు వింటారు. గతంలో ఉన్నటువంటి కుటుంబ సమస్యలు కానీ, చుట్టూ ఉన్న వాళ్ళతో కానీ వ్యతిరేకత కానీ తగ్గి అన్నదమ్ముల మధ్య కొంత ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలలో, స్థిరాస్తుల విషయాలలో మీకు సానుకూల వాతావరణం అనేది ఏర్పడే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఎక్కువగా ఈ వారం అవకాశం సూచిస్తుంది. దాంతోపాటు గృహోపకరణాలు, విలాసవంతమైన వస్తువులు ఇలాంటివి ఎక్కువగా కొనే అవకాశం మనకు ఈ వారం సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అనుకూలమైన కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేసి వాటికి ఎంట్రన్స్లు రాసేవారికి మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. దాంతోపాటు విజ్ఞాన రంగానికి, ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విద్యార్థులు విశేషమైనటువంటి ప్రతిభను, గుర్తింపును తెచ్చుకునే అవకాశం మనకు ఈ వారం సూచిస్తుంది. అలాగే సంతానపరమైన విషయాల్లో కొంత శుభవార్తలు వింటారు. రుణాల విషయంలో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. కొత్త రుణాలు తీసుకోవాల్సి రావడం, కొంత ధన వ్యయం ఎక్కువగా ఉండడం అనేది గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి 6వ స్థానంలో ఉండడం వల్ల కొంత రోగబాధ అనేది కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఊహించని అనారోగ్య సమస్యల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ముఖ్యంగా రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం మనకు ఈ వారం సూచిస్తుంది. ఇక దాంతోపాటు కొంత రుణాలు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సి రావడం, తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. వారి నుంచి కొంత ఆర్థిక అనుకూలత కలిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే కొంత వాయిదా పడ్డప్పటికీ కూడా వచ్చే అవకాశం సూచిస్తుంది.
అలాగే ప్రమోషన్లు స్థానచలనాలు కలిగే అవకాశం ఉంది. మీకు ఇష్టం లేని దూర ప్రాంత ప్రయాణాలు, దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయాల్సి రావడం కూడా మనం గమనించవచ్చు. అలాగే విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కొంత అనుకూలించే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి, మిగిలిన అన్ని రంగాల వారికి కూడా కొంత సామాన్యంగా ఉందనే చెప్పుకోవచ్చు. అలాగే విదేశీ ద్రవ్య లాభం అనేది మనకు ఈ వారం ఎక్కువగా సూచిస్తుంది. ఊహించని ధన ప్రాప్తితో పాటు ఆకస్మిక ధన లాభాలు కూడా కలిగే అవకాశం సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఏళ్నాటి శని ప్రారంభమైంది కాబట్టి అధిక ఖర్చులు, అనవసరమైనటువంటి ధన వ్యయాలు, ఏ పని చేసినా కూడా జాప్యం కావడం, దానివల్ల కొంత నిరాసక్తత కలగడం, వాటి వల్ల ఇబ్బంది కలగడం అయితే గమనించవచ్చు. మరి మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి, నీలాంజన సమాభాసం రవిపుత్రం హిమాగ్రజం కాయా మార్తాణ సంభూతం తప్నమాన శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా 19 మార్లు పుట్టించండి. దాంతోపాటు ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. అలాగే మీ దగ్గరలో ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటే అక్కడ స్వామివారికి ఏదైనా సింధూర పూజ చేయించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మేషరాశి యొక్క ఫలితాలు. వృషభ రాశి ఫలితాలు. ఈ వారం వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ, ద్వితీయ, తృతీయ, చతుర్థాలలో చంద్ర సంచారం, అలాగే ద్వితీయంలో బృహస్పతి శుక్రుడు ఉండడం, శుక్రుడు వార మధ్యంలో 21వ తారీఖు తృతీయంలోకి వెళ్ళడం, అలాగే తృతీయంలో బుధ శుక్ర సాంగత్యం, చతుర్థంలో రవి అలాగే కేతు సాంగత్యం అనేది మనకు సూచిస్తుంది. రవి స్వక్షేత్రగతుడు అవుతున్నాడు. పంచమ స్థానంలో కుజుడు, అలాగే దశమ స్థానంలో రాహువు, ఏకాదశంలో శని సంచారం అనేది సూచిస్తుంది. మరి వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉందనే చెప్పుకోవచ్చు. ఏదైనా కూడా అన్ని గ్రహాలు దాదాపుగా అనుకూలించే స్థితిలోనే ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రాధిపతి కూడా తృతీయ స్థానంలోకి వెళ్తున్నాడు. కొంత విలాసాలు, అలాగే కొంత విలాసవంతమైన జీవితం గడపడానికి ఎక్కువ సమయం కేటాయించే అవకాశం ఉంది. ఏ పని చేసినా కూడా కొంత నిర్ణయాత్మకంగా ఉండడం, సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం, మాటలతో చుట్టూ ఉన్న వారిని మీకు అనుకూలంగా మార్చుకునే శక్తి అనేది వృషభ రాశి వారికి కలుగుతుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలలో మంచి పురోభివృద్ధి ఉంటుంది. పూర్వార్ధం కంటే ఉత్తరార్ధం మంచి అభివృద్ధితో పాటు ధన వృద్ధి అనేది ఎక్కువగా మనకు సూచిస్తుంది. అలాగే కుటుంబపరమైన విషయాలలో శుభకార్యాల్లో పాల్గొంటారు. దగ్గర బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తులు కానీ, ఆర్థిక అనుకూలత కానీ కుటుంబపరంగా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. స్థలాలు కొనడం కానీ, గృహ నిర్మాణాలు చేపట్టడం కానీ, వాహనాల కొనుగోలు ఇవి చాలా అనుకూలించే అవకాశం ఉంది. గతం నుంచి వాయిదా పడ్డ విషయాలన్నీ కూడా ముందుకు రావడం, అలాగే మీ యొక్క నిర్మాణాలు కానీ లేదంటే గృహాలు కొనాలనే కళ సాకారం కావడం అనేది మనకు గోచరిస్తుంది. ఆ విషయంలో ముందడుగు పడుతుంది. విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించి బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. మంచి అభివృద్ధిని చూపించే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. వారు ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, ఆర్థిక అనుకూలత కూడా ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంత వార ప్రారంభంలో అనారోగ్య సమస్యలున్న వారాంతంలో ఆరోగ్య సమస్యల నుంచి పూర్తిగా బయటపడడం, ఆరోగ్య అనుకూలత అయితే మనకు సూచిస్తుంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. వారి నుంచి కూడా ఆర్థిక అనుకూలత, స్థిరాస్తులు కలిసి రావడం ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే విదేశాలలో స్థిరపడాలి, విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఆకస్మిక ధన లాభాలు కూడా ఉంటాయి. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి అందరికీ కూడా అనుకూల వాతావరణం అనేది మనకు గోచరిస్తుంది. ఇక దాంతోపాటు ఆకస్మిక ధన లాభాలు కూడా సూచిస్తున్నాయి. అలాగే ఊహించని ధనప్రాప్తి కూడా మనకు ఈ వారం సూచిస్తుంది. ఇక రుణాల వల్ల సంతానపరమైన విషయాల్లో అధిక ధన వ్యయాలు అయ్యే అవకాశం ఈ వారం ఎక్కువగా సూచిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. మరి వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా
దత్తదేవాలయ దర్శనం చేసుకొని శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల సత్ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృషభ రాశి యొక్క ఫలితాలు. మిథున రాశి ఫలితాలు. ఈ వారం మిథున రాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా జన్మ శుక్రుడు అలాగే బృహస్పతి ఉన్నారు. శుక్రుడు వచ్చేసి వార మధ్యంలో 21వ తారీఖు ద్వితీయంలోకి వెళ్తున్నాడు. ద్వితీయంలో బుధ శుక్రుల కలయిక, తృతీయంలో రవి అలాగే కేతువుల కలయిక సంభవిస్తుంది. దాంతోపాటు కుజుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు. నవమ స్థానంలో రాహు, దశమ స్థానంలో శని, ఇక చంద్రుడు ద్వాదశ జన్మ ద్వితీయ తృతీయాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా మిథున రాశి వారికి ముఖ్యంగా రాష్ట్రాధిపతి శుక్ర సాంగత్యాన్ని పొందుతున్నాడు. కాబట్టి కొంత స్త్రీమూలక ధనప్రాప్తి, చుట్టూ ఉన్న వాళ్ళతో సఖ్యము, మీకు ఇష్టమైన వారితో సమయం గడిపే అవకాశం మీకు దొరకడం, కొంత విలాసవంతమైనటువంటి ప్రయాణాలు కానీ విలాసవంతమైనటువంటి నిర్మాణాలు కొనుగోలు కానీ చేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాలలో కొంత అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. వార మధ్యం కంటే వారాంతంలో ఎక్కువ ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. వార ప్రారంభంలో కొంత ఒడిదొడుకులు ఎదుర్కొన్నా కూడా వారాంతానికి మంచి అనుకూలత, మంచి అభివృద్ధి అయితే సూచిస్తుంది. కుటుంబపరమైన విషయాల్లో శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబపరంగా కొంత అనుకూలత, స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అన్నదమ్ములతోటి కానీ అక్కా చెల్లెలతోటి కానీ ఆర్థిక తగాదాలు ఉంటే మీకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దగ్గరి బంధువులకు అనారోగ్యం, దుర్వార్తా శ్రవణాలు కూడా కలిగే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. దాంతోపాటు అన్ని రంగాల విద్యార్థులకు కూడా సానుకూల వాతావరణం అనేది ఉంటుంది. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి శని దశమంలో ఉండడం వల్ల నరాలకు, కండరాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తినా కూడా వాటి నుంచి పూర్తిగా రికవర్ అవుతారు. మంచి ఆరోగ్య పరిస్థితి అనేది ఏర్పడుతుంది. సమస్యల నుంచి కొంత బయటపడే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. తండ్రికి అనారోగ్య సమస్యలు, స్థిరాస్తులలో, కుటుంబపరమైన స్థిరాస్తుల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఈ వారం సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకు మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి వీరందరికీ కూడా సానుకూల వాతావరణం అనేది ఉంటుంది. ఇక దాంతోపాటు ఉద్యోగపరంగా ధనప్రాప్తి కూడా కలిగే అవకాశం ఉంది. లాభాధిపతి అయినటువంటి కుజుడు పంచమంలో ఉండడం వల్ల, చతుర్థంలో ఉండడం వల్ల, స్థిరాస్తుల వల్ల, మీరు ఇంతకుముందు పెట్టుబడుల వల్ల ఆర్థిక వృద్ధి అనేది మీది పెరిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. మరి మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తదేవాలయ దర్శనం చేసుకొని శనిగేలు నివేదన పెట్టి పంచిపెట్టండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మిథున రాశి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ బుధుడు, అలాగే ద్వితీయంలో రవికేతువులు, తృతీయంలో కుజుడు, అష్టమ స్థానంలో రాహు, నవమ స్థానంలో శని, ఏకాదశంలో చంద్రుడు, ద్వాదశంలో శుక్రుడు, బృహస్పతి ఉన్నారు. అలాగే శుక్రుడు వచ్చేసి జన్మంలోకి వార మధ్యంలో రావడం అనేది జరుగుతుంది. మరి గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా కర్కాటక రాశి వారికి సామాన్య మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాష్ట్రాధిపతి అయినటువంటి చంద్రుడు ఏకాదశ, ద్వాదశ జన్మ ద్వితీయాల్లో సంచరించడం, జన్మంలో బుధ శుక్రుల కలయిక సంభవించడం వల్ల వార ప్రారంభంలో కొంత స్థిరంగా అనుకూలమైనటువంటి వాతావరణం, చుట్టూ ఉన్న వాళ్ళతో సానుకూలత ఉన్నప్పటికీ కూడా వార మధ్యంలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. మళ్ళీ వారాంతంలో
కొంత సానుకూలత, కుటుంబపరమైన విషయాల్లో చర్చలు, మానసిక ప్రశాంతత కలిగే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక పరంగా చూసుకుంటే మంచి పురోభివృద్ధి కలుగుతుంది. ఆర్థిక పురోభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. దగ్గరి బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా వార మధ్యం తర్వాత 20వ తారీఖు తర్వాత అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు, సాంకేతికపరమైన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత, ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమ రాహు సంచారం వల్ల కండరాలకు, తలకు, నేత్రాలకు సంబంధించిన అనారోగ్యాలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. శారీరక అలసట, అలాగే కొంత వాహనాలు నడిపేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి. కొన్ని రకాల చిన్న ప్రమాదాల వల్ల ఇబ్బంది పడే అవకాశం సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. వారి నుంచి కూడా ఆర్థిక అనుకూలత, మంచి అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా వారాంతంలో సినీ రంగం వారికి మంచి విజయాలు దక్కే అవకాశం సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఈ వారం ఎక్కువగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు, విలాసవంతమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. దత్త దేవాలయ దర్శనం చేసుకొని శనిగేలు నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్త స్తవ పారాయణం చేసుకోండి. దానివల్ల సత్ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కర్కాటక రాశి యొక్క ఫలితాలు. సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ రవికేతువులు, ద్వితీయంలో కుజుడు, సప్తమ రాహు, అష్టమంలో శని, అలాగే ఏకాదశ ద్వాదశ జన్మాలలో దశమ ఏకాదశ ద్వాదశ జన్మాల్లో చంద్రుడు. ఇక దాంతోపాటు ఏకాదశంలో బృహస్పతి శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు వచ్చేసి ద్వాదశంలోకి వార మధ్యంలో వస్తున్నాడు. బుధుడు ద్వాదశంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా సింహరాశి వారికి రాష్ట్రాధిపతి అయినటువంటి రవి జన్మంలోకి, స్వక్షేత్రంలోకి రావడం, దానివల్ల చాలా విశేషమైన సానుకూలత ఉంటుంది. ఆత్మస్థైర్యం పెరగడం, ప్రతి విషయంలో కూడా నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకుంటారు. చుట్టూ ఉన్న వాళ్ళతో సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అధికార ధోరణి అనేది పెరుగుతుంది. ప్రతి విషయంలో విజయం సాధించే వైపు అడుగులు వేస్తారు. ఇక దాంతోపాటు ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు కూడా చేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి విషయాలలో మిశ్రమంగా ఉండే అవకాశం ఉంది. అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొంత ఆర్థిక లోటు అనేది ఏర్పడే అవకాశం ఉంది. దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త అలాగే స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. దాంతోపాటు వైద్య రంగం కానీ మిగిలిన రంగాల వారు కూడా మంచి విజయాలు దక్కించుకునే అవకాశం సూచిస్తుంది. అలాగే రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా బయట వ్యక్తుల వాళ్ళ కుటుంబంలో చికాకులు, వాదోపవాదాలు, అనవసరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు చేసుకోవడం ఇలాంటివి కొంత అశాంతిని నింపే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమ శని సంచారం, కండరాల నొప్పులు, నరాలకు సంబంధించిన ఇబ్బందులు, ఊహించని శారీరక మార్పులు, దానివల్ల కొంత ఇబ్బంది పడడం అయితే సూచిస్తుంది. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా శీఘ్రంగా వైద్య సేవ చేయించుకునే ప్రయత్నం చేయండి. తల్లిదండ్రుల నుంచి సానుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి అనేది ఉంటుంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వారాంతంలో కొంత చికాకులు కలిగినప్పటికీ కూడా వార ప్రారంభంలో మాత్రం ఉద్యోగంలో మంచి అనుకూలత ఉంటుంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది.
వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి వీరందరికీ కూడా పూర్వార్ధం వారంలో మొదటి 4 రోజులు చాలా అనుకూలంగా ఉంటుంది, అద్భుతమైనటువంటి సానుకూలత ఉంటుంది. తర్వాత 4 రోజులు సామాన్యమైనటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి. ఇక దాంతోపాటు ఆకస్మిక ధనలాభాలు కూడా ఈ వారం సూచిస్తున్నాయి. ఊహించని ధనప్రాప్తులు, స్థిరాస్తులు కలిసి రావడం, దాంతోపాటు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు, విలాసవంతమైన వస్తువుల కొనుగోలు, విలాసవంతమైన విహారయాత్రలు చేయడం, వాటి వల్ల అధిక ధన వ్యయం కావడం అనేది మనం గమనించవచ్చు. మరి ఈ రాశివారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్త దేవాలయ దర్శనం చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకం చేసుకోండి. ఇక దాంతోపాటు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు సింహరాశి యొక్క ఫలితాలు. కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ కుజుడు, 6వ స్థానంలో రాహు, 7వ స్థానంలో శని, 9, 10, 11, 12 స్థానాల్లో చంద్రుడు, 10వ స్థానంలో బృహస్పతి శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు వచ్చేసి 11వ స్థానంలోకి 21వ తారీఖు వస్తున్నాడు. బుధుడు 11వ స్థానంలో, 12వ స్థానంలో రవి కేతువులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి అయిన బుధుడు ఏకాదశంలో శుక్ర సాంగత్యం పొందడం వల్ల ఈ వారమంతా కూడా మంచి స్థిరమైన ఆలోచన విధానంతో పాటు ప్రతి విషయంలో కూడా నిర్ణయాత్మకంగా ఉంటారు. ఏ విషయాన్నైనా 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేస్తారు. ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. అలాగే ఆర్థికంగా గతంలో కంటే ప్రస్తుతం కొంత అనుకూలత, ఆర్థిక పురోభివృద్ధికి సానుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తుల విషయంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలిస్తాయి. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతికపరమైన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రక్షణ రంగాలు, అన్ని రంగాల విద్యార్థులు కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కించుకునే అవకాశం సూచిస్తుంది. అలాగే కొంత రుణాల వల్ల ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి కుజుడు జన్మంలో ఉండడం వల్ల రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కొంత ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. ఆర్థిక అనుకూలత కూడా వారి నుంచి సహాయ సహకారాలు అందే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా సానుకూలత ఉంటుంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఆకస్మిక ధనలాభాలు కూడా ఈ వారం ఎక్కువగా సూచిస్తున్నాయి. ఊహించని ధనప్రాప్తి కలిగే అవకాశం ఉంది. దాంతోపాటు ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా కుటుంబపరమైన ఖర్చులు, దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు చేయడం, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధనం వ్యయం చేసే అవకాశం మనకు ఈ వారం సూచిస్తుంది. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తదేవాలయ దర్శనం చేసుకోండి. దాంతోపాటు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. కందులు దానం ఇవ్వండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యారాశి యొక్క ఫలితాలు. తులారాశి ఫలితాలు. ఈ వారం తులారాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా 5వ స్థానంలో రాహు, 6వ స్థానంలో శని, అలాగే 8, 9, 10, 11 స్థానాల చంద్రుడు, 9వ స్థానంలో బృహస్పతి శుక్రుడు వచ్చేసి 10వ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. 10వ స్థానంలో శుక్ర బుధుల కలయిక, 11వ స్థానంలో రాహు, రవి కేతువుల కలయిక అనేది సంభవిస్తుంది. కుజుడు వచ్చేసి ద్వాదశంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి దశమ స్థానంలో ఉండడం వల్ల కొంత స్థిరమైన ఆలోచన విధానం, ప్రతి విషయంలో కూడా నిర్ణయాలు తీసుకోవడంలో చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క ప్రమేయం అనేది ఉంటుంది. మానసికంగా కొంత ఆనందంగా ఉన్నప్పటికీ కూడా ఏదో రకమైన సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది.
ఆర్థికపరమైనటువంటి విషయాలలో సామాన్యంగా ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగున్నప్పటికీ కూడా అధిక ధన వ్యయాల వల్ల కొంత చికాకులు కలిగే అవకాశం ఉంది. దగ్గరి బంధువుల నుంచి సానుకూలత ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. కుటుంబపరమైన విషయాల్లో శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు కూడా అద్భుతంగా రాణించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. కొత్త రుణాలు కూడా తీసుకోవాల్సి రావడం, భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడంతో పాటు శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే ముఖ్యంగా అష్టమాధిపతి శుక్రుడు బుధ సాంగత్యం వల్ల సుఖవ్యాధుల వల్ల ఇబ్బంది, చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి సానుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక అనుకూలత కూడా వారి నుంచి కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వారాంతంలో కొంత కుటుంబంతో కలిసి దీర్ఘకాలిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకు సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతివృత్తుల వారికి కూడా మంచి అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఈ వారం ఎక్కువగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు దీర్ఘకాలిక పెట్టుబడుల నుంచి అధిక ధనలాభాలు అనేటివి కలిగే అవకాశం తులారాశి వారికి సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు, సంతానపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. అలాగే ఈ తులారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్తదేవాలయ దర్శనం చేసుకోండి. అలాగే మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా చతుర్థంలో రాహువు, పంచమంలో శని, అష్టమంలో బృహస్పతి శుక్రుడు ఉన్నారు. శుక్రుడు వచ్చేసి నవమ స్థానంలోకి వెళ్తున్నాడు. అలాగే చంద్రుడు వచ్చేసి సప్తమ, అష్టమ, నవమ, దశమ స్థానాల్లో సంచరిస్తున్నాడు. నవమంలో బుధుడు, అలాగే దశమంలో రవి, కేతువులు ఉన్నారు. ఏకాదశంలో కుజుడున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా వృశ్చిక రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా మంచి స్థిరమైన ఆలోచన విధానంతో పాటు ప్రతి విషయంలో నిర్ణయాలు కఠినంగా తీసుకొని ముందడుగు వేస్తారు. ఏదైనా కూడా ఒంటరిగా ఆయన పోరాటం చేయడానికి సిద్ధపడతారు. చుట్టూ ఉన్న వాళ్ళతో సంబంధం లేకుండా తమ పని చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత మిశ్రమంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి కొంత సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. ఇక దగ్గరి బంధువుల నుంచి కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంత వాయిదా వేసుకోవడం మంచిది. అది పూర్తవుతుంది కానీ కొన్ని రకాల ఆటంకాల మధ్య ముందడుగు వేయాల్సి వస్తుంది. ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మనకు కలుగుతుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. అలాగే రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడంతో పాటు శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. అలాగే వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి కూడా సానుకూలత ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగరు, బీపీ లాంటి వ్యాధుల వల్ల కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం సూచిస్తుంది. ముఖ్యంగా చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి సానుకూల వాతావరణం ఉంటుంది. వారి నుంచి కొంత ఆర్థిక అనుకూలత కూడా ఉండే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం సూచిస్తుంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉన్నట్టుంది. అలాగే
సినీ రంగాల వారికి సామాన్యమైనటువంటి విజయాలు దక్కుతాయి. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా అద్భుత విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ప్రస్తుతం అనుకూలమైన వాతావరణం ఎక్కువగా సూచిస్తుంది. ఈ వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, దత్తదేవాలయ దర్శనం చేసుకొని శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. అమ్మవారు లలితా సహస్రనామ పారాయణం కూడా చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి యొక్క ఫలితాలు. ధనస్సు రాశి ఫలితాలు. ఈ వారం ధనస్సు రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో రాహు, చతుర్థంలో శని, సప్తమంలో బృహస్పతి శుక్రుడు ఉన్నారు. సప్తమం నుంచి అష్టమంలోకి శుక్రుడు వెళ్తున్నాడు. అష్టమ బుధుడు, అలాగే 6, 7, 8, 9 స్థానాల్లో చంద్రుడు, 9వ స్థానంలో రవి, కేతువులు ఉన్నారు. అలాగే 10వ స్థానంలో కుజుడు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ వార ప్రారంభం నుంచి కూడా ధనస్సు రాశి వారికి ముఖ్యంగా అస్థిరమైనటువంటి స్థితి అయితే సూచిస్తుంది. అయితే కొన్ని నిర్ణయాలు మాత్రం ఆలోచించి ముందడుగు వేస్తారు. ప్రతి విషయంలో చుట్టూ ఉన్న వాళ్ళను కలుపుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేస్తారు. ఏ సమస్యనైనా కొంత పరిష్కార దిశగా వెళ్తారు. వారం మధ్యం తర్వాత బాగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గరి బంధువుల నుంచి కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా కుటుంబంలో అనిశ్చితి కొద్దిగా ఏర్పడే అవకాశం ఉంది. దగ్గరి బంధువులకు అనారోగ్యాలు, దుర్వార్త శ్రవణాలు కలిగే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. అలాగే రాజకీయ నాయకులకు కొంత సానుకూలత ఉంటుంది. సంతానపరమైన విషయాలలో కూడా కొంత శుభవార్తలు వింటారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. భార్యకు కానీ భర్తకు కానీ కొంత అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ముఖ్యంగా సుఖవ్యాధుల వల్ల ఇబ్బంది, చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఈ వారం సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి సానుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వారి నుంచి కొంత ఆర్థిక అనుకూలత, ఏదైనా మీకు ద్రవ్య ప్రాప్తి కూడా కలిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే అనుకూలించే అవకాశం తక్కువగా ఉంది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా వాయిదా పడే అవకాశం మనకు సూచిస్తుంది. సినీ రంగాల వారికి, అలాగే రాజకీయ నాయకులకు సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. అంత గొప్ప విజయాలు దక్కకున్నా కూడా సామాన్య విజయాలు దక్కుతాయి. ఆకస్మిక ధన లాభాలు కూడా కొంతవరకు కలిగే అవకాశం సూచిస్తుంది. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి వీరందరికీ కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక లాభాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఆర్థికంగా కూడా కొంత సామాన్యంగానే ఉండే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా కానీ కుటుంబపరంగా కానీ ఖర్చులు అధికంగా ఉండడం, సంతానపరమైన విషయాలలో కొంత ధనవ్యయం ఎక్కువగా కావడం అనేది మనం గమనించవచ్చు. మరి ఈ ధనస్సు రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, ముఖ్యంగా లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి. శుక్రవారం రోజు బొబ్బెర్లు దానం ఇవ్వండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు ధనస్సు రాశి యొక్క ఫలితాలు. మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో రాహు, తృతీయంలో శని, అలాగే 6వ స్థానంలో బృహస్పతి శుక్రుడు ఉన్నారు. శుక్రుడు వచ్చేసి 7వ స్థానంలోకి వస్తున్నాడు వారం మధ్యంలో. ఇక చంద్రుడు వచ్చేసి 5, 6, 7, 8 స్థానాల్లో సంచరిస్తున్నాడు. 7వ స్థానంలో బుధుడు, 8వ స్థానంలో రవి, కేతువులు ఉన్నారు. 9వ స్థానంలో కుజుడు కూడా ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మకర రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత స్థిరమైన ఆలోచన విధానంతో పాటు ప్రతి విషయంలో కూడా నిర్ణయాత్మకంగా ఉండడం, కొంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం, వాటి వల్ల ఎదుటివారి గురించి ఆలోచించకుండా ముందడుగు వేస్తారు. కొంత మానసిక అనిశ్చితి కూడా ఉండే అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంత సానుకూల వాతావరణం ఉంటుంది. విదేశీ ద్రవ్యప్రాప్తి కూడా కలిగే అవకాశం ఉంది. కానీ చేయిదాకా వచ్చిన డబ్బు కొంత చేజారే అవకాశం కూడా ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. దగ్గర బంధువుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఆకస్మిక ధన లాభాలు కలిగే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకైతే
మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. వార మధ్యం నుంచి విద్యార్థులకు సానుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా విజయాలు సాధిస్తారు. మిగిలిన రంగాలకు సంబంధించిన విద్యార్థులు కూడా సామాన్యమైన విజయాలు దక్కించుకునే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, ఆర్థిక అనుకూలత కూడా కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమ రవి వల్ల రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్, అలాగే కొంత కండరాలకు నరాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం, దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఈ రాశి వారికి సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి సానుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక అనుకూలత కూడా కలిగే అవకాశం సూచిస్తుంది. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి కూడా మంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సినీ రంగాల వారికి, రాజకీయ నాయకులకు కూడా మంచి విజయాలు దక్కే అవకాశం సూచిస్తుంది. ఇక అన్ని రంగాల వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఈ వారం ఎక్కువగా సూచిస్తుంది. ముఖ్యంగా విదేశీ ద్రవ్యలాభం అనేది కలిగే అవకాశం ఉంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కొంత రుణాల వల్ల ధన వ్యయం అనేది ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. అలాగే విఘ్నేశ్వరుడికి గరికతోటి అర్చన చేయండి ప్రతి బుధవారం రోజు. దానివల్ల కొంత సత్ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క ఫలితాలు. కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మరాహువు, ద్వితీయంలో శని, అలాగే పంచమంలో బృహస్పతి శుక్రుడు ఉన్నారు. శుక్రుడు వచ్చేసి షష్ఠమ స్థానంలోకి వెళ్తున్నాడు. 6వ స్థానంలో బుధుడు, 7వ స్థానంలో రవి, కేతువులు ఉన్నారు. 8వ స్థానంలో కుజుడు ఉన్నాడు. చంద్రుడు వచ్చేసి 4, 5, 6, 7 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ కుంభరాశి వారికి వార ప్రారంభం నుంచి కూడా కొంత అస్థిరత అనేది సూచిస్తుంది. ఏ విషయాన్నైనా కూడా కొంత జాప్యం జరగడం, పనుల యందు ఆటంకాలు ఏర్పడడం, దానివల్ల మానసిక ఆందోళన ఎక్కువగా ఉండడం, కొంత నిరుత్సాహం అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఆర్థికపరమైన విషయాలలో కొంత అనుకూలత, వృద్ధి ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాల ఆటంకాల వల్ల ఆ వృద్ధి ఆలస్యం కావడం అనేది గోచరిస్తుంది. దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. అలాగే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించిన విద్యార్థులు, బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం కానీ, శుభకార్యాల్లో పాల్గొంటారు. కొంత అనుకూలమైన వాతావరణం కుటుంబంలో ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే ముఖ్యంగా అష్టమాధిపతి అయినటువంటి బుధుడు 6వ స్థానంలో ఉండడం, అష్టమంలో శుక్రుడు, కుజుడు ఉండడం వల్ల రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి సానుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఈ వారం సూచిస్తుంది. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా సానుకూలత అనేది ఉంటుంది. అలాగే ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త మీనరాశి ఫలితాలు. మీనరాశి యొక్క ఫలితాలు చూసే ముందు ఒకసారి గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మశని, చతుర్థంలో బృహస్పతి శుక్రుడు ఉన్నారు. శుక్రుడు వచ్చేసి వార మధ్యంలో పంచమ స్థానంలోకి వెళ్తున్నాడు. అలాగే తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమ స్థానంలో చంద్రుడు, 5వ స్థానంలో బుధుడు, 6వ స్థానంలో రవి, కేతువులు ఉన్నారు. 7వ స్థానంలో కుజుడు ఉన్నాడు. ద్వాదశంలో రాహు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే ఈ మీనరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత అస్థిరమైనటువంటి వాతావరణం అనేది సూచిస్తుంది.
జన్మ శని ప్రభావం వల్ల శారీరకంగా మానసికంగా కొంత ఆందోళన ఎక్కువగా ఉండడం, ఏ పని కూడా స్థిరంగా చేయలేకపోవడం, జాప్యం జరగడం, మానసిక సంఘర్షణ ఉండడం, ఆర్థికపరమైన విషయాల్లో కొంతవరకు వృద్ధికాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు వారాంతంలో అనుకూలించే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు కానీ, బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు కానీ విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకి ఈ వారం సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. భార్యకు కానీ భర్త కానీ కొంత అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. వారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే సుఖ వ్యాధుల వల్ల కానీ, చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం మనకు ఈ వారం సూచిస్తుంది. ఇక దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక అనుకూలత కలిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఈ వారం సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు, దూర ప్రాంత ప్రయాణాల వల్ల కానీ, విదేశీ ప్రయాణాల వల్ల కానీ కొంత ఖర్చు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకైతే మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. అన్ని రంగాల వారికి కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. మరి మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రేపుత్రం హిమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమాంశనాశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా 19 మార్లు పఠించండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మీనరాశి యొక్క ఫలితాలు. 12 రాశుల ఫలితాలు చూశారు కదా. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. స్వస్తి.